భద్రకాళి దేవాలయంలో నిర్వహించబడుతున్న వసంత నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించిన ఆరాధించిన భక్తులందరికీ విఘ్నాలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటారని భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని చారిత్రాత్మక భద్రకాళి దేవాలయంలో గత 4 రోజులుగా వసంత నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్న 4వ రోజు శుక్రవారం కావడంతో వరంగల్ జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భద్రకాళి అమ్మవారికి తమ మొక్కులు సమర్పించుకొని పూజలు నిర్వహించారు. రండి సార్. భక్తులు కాదు బాబు రండి రండి సార్ రండి సార్. భద్రకాళి శరణమ్మ వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న స్వయంభక్త శ్రీ భద్రకాళి దేవస్థానంలో వసంత నవరాత్రి మహోత్సవాలు 4వ రోజుకు జరుగుతున్నాయి. ఈరోజు తిథి చవితికి అధిదేవత గణపతి. అయితే ఈరోజు అమ్మవారిని అర్క పుష్పాలతోటి పూజించడం జరుగుతుంది. అర్క పుష్పాలంటే గన్నేరు పూలు, అట్లాగే చామంతులు కూడా తీసుకొచ్చి ఆరాధిస్తున్నారు అమ్మవారిని. లక్ష పుష్పార్చన జరుగుతుంది. మనకు ఎలాంటి విఘ్నాలు ఉండవు ఈరోజు అమ్మవారిని ఆరాధించిన వాళ్ళు. పుష్పాండి క్రమంలో కూడా అమ్మవారిని ఇవాళ ఆరాధించడం జరుగుతుంది. ఏ విఘ్నాలు లేకుండా మన సాధన కొనసాగడానికి ఈరోజు అమ్మవారి ఆరాధన అక్కడికి వస్తుంది.